ఈరోజు మున్సిపల్ ఎన్నికలల్లా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలను మనం గమనించాలి. అసెంబ్లీ ఎన్నికల అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, వాళ్ళు చెప్పిన మాటలేంది, చేసే పనులేంది అనేది ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకోవాలని నా మనవి. ఎలక్షన్లు రాగానే వాళ్ళు ఏం చేస్తుర్రే, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసే శాస్త్రాలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. మరి చెప్పేటిది కొండంత, చేసేటిది ఈకంత. మరి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చిన నుంచి 50-60 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ చేసింది పరిపాలన. ఒక్క 10 సంవత్సరాలు రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్క 10 సంవత్సరాలు చేస్తేనే 10 సంవత్సరాలల్లా ఏం చేసిర్రా అంటే ఒక్క 10 సంవత్సరాలల్లా ఏం చేస్తారే? అటు ఇటు అనగానే మరి కాంగ్రెస్ పార్టీ అటు ఇటు అనగానే 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి మనం కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ఆలోచించాలి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, మరి ఎట్లా ఆదాయం వస్తుంది, మనం ఏందనేది చూసుకునే వరకే టైం గడుతుంది. అలాంటప్పుడు 10 సంవత్సరాల వాళ్ళు ఏం చేసిర్రు అని అంటే ఏందా మీ మాటలు? అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు వింటే అసలు పరిచయం అవుతారు జనం. మీరు ఏం మాట్లాడతారో అసలు అర్థమే కాదు. మరి మంత్రివర్యులు 2 సంవత్సరాలు దాటిపోయింది. మరి హుస్నాబాద్లో ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, మరి మంత్రిగా మరి పొన్నం ప్రభాకర్ గారు మరి మంత్రిగా ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేసిరో చెప్పగలుగుతారా? సతీష్ బాబు గారు చేసిన అభివృద్ధిలలో మీరు చేసిన అభివృద్ధి ఎంత? మరి మీరు ఇంతకుముందు మరి కరీంనగర్ను డెవలప్ చేసే మీరు హుస్నాబాద్కి వచ్చి హుస్నాబాద్ను రాష్ట్రంలో నంబర్ 1 నియోజకవర్గంగా చేస్తా అంటారు. అంటే మీ ఏం మాట్లాడతారో అసలు మీకు తెలుసా? అసలు ఏం మాట్లాడతారు ఏందనేది అసలు కాంగ్రెస్ పార్టీకి హుస్నాబాదులా కనీసానికి మేము కాంగ్రెస్ కార్యకర్తలమని చెప్పుకునే దిక్కు లేకుండే మొన్నటిదాకా. మరి మీరు చెప్పుకున్నారా ఎక్కడైనా? ఇది తెలుసా? అలాంటిది ఏదో విధంగా ఇవాళ మీరు వచ్చిర్రు, సరే మీ అదృష్టం బాగున్నది, సరే శాసనసభ్యులుగా గెలిచిర్రు, మంత్రిగా ఉన్నారు, చాలు. కానీ సతీష్ బాబు గారు ఏం చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటే ఏం చేయలేదా? మరి మీకు తెలియదా? ఏం చేయలేదా? మీ మనసు పూర్తిగా అసలు మీకు మనసులా సతీష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఏం చేసిరు అనేది మీరు ఆలోచించుకోవాలి. మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. ఈరోజు ఖచ్చితంగా మీ మాయమాటలు నమ్మే అసెంబ్లీ అప్పుడే మాయమాటలకు మోసపేరు జనం. ఇప్పుడు మేమంటున్నాం సర్పంచ్ ఎలక్షన్లలో 65% గెలిచినాం అంటారు. ఎక్కడ 65% గెలిచిరు నిజమే. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత శాతం గెలిచారు? అసలు సర్పంచులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు చూడండి, నేను అడుగుతానా? ఎప్పుడు చూసినా నిందలేయడం తప్ప, మనుషులను డైవర్ట్ చేసుడు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు ఇంకొకటి లేదు.
నిజంగా చెప్పాలంటే డైవర్ట్ చేయడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. రైతు బంధు ఎన్ని ఇచ్చిర్రా మీరు? రైతు బంధు ఎన్నిసార్లు అయింది మీరు ఇయ్యక? మేము రైతులను అంటున్నాం, మరి ఎక్కడున్నదే ప్రజాపాలన? మీరు చేస్తున్నారు ప్రజాపాలన, ప్రజలకు మీరు చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మా ప్రజలను మోసం చేస్తూ అంటారు? ఎన్ని రోజులు అది చేస్తారు? మీరు చెప్పండి. 5 సంవత్సరాలల్లా మీరు 5 సంవత్సరాల వరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో మీరు ఎన్ని కోట్ల అభివృద్ధి చేస్తారో చూద్దాం. మరి అదే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కోట్ల అభివృద్ధి చేసిందో చూద్దాం. మీరు మంత్రిగా ఉన్నారు, సతీష్ బాబు గారు ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు. మీరు ఎప్పుడే కానీ ఈ అసత్యపు మాటలను, ఆరోపణలను మా సతీష్ బాబు గారి పైన కానీ మీరు మాట్లాడడం సరికాదు. మేమేమంటున్నామంటే సతీష్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు హుస్నాబాద్లో అనేది మీరు దయచేసి ఇంకొకసారి అనద్దని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా హుస్నాబాద్లో ఒక 5-6 అసలు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే నిజంగా చెప్పాలంటే ఒక 5-6 మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు ఉండే. అసలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే దిక్కు లేదు హుస్నాబాద్ నియోజకవర్గంలో. అది ఫస్ట్ ఆలోచించండి. ఈరోజు మీరు గెలిచిన తర్వాతనే మేము కాంగ్రెస్ పార్టీ అంటే, కానీ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు చోటు లేదు హుస్నాబాద్లో. నిజంగా చెప్పాలంటే ఎక్కువ శాతం కౌన్సిలర్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గెలుస్తారు. ఇది చూడండి, ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు వెళ్తారు. బీఆర్ఎస్ జెండే మళ్ళా హుస్నాబాదు మున్సిపాలిటీ పైన ఎగురుతుంది అనేది మేము ఖచ్చితంగా ప్రజల తరఫున మేము కొట్లాడేటోళ్ళం. మేము ప్రజలకు చెప్పని హామీలను కూడా మేము అమలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అది ఒక్కటి గుర్తుపెట్టండి. మీరు ఏమున్నా నిజాలను కప్పిపుచ్చి నిందలేయడం అనేదే మీ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకున్న ఏకైక లక్షణం అదొకటి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పైన ఎప్పుడు ఏదో ఒకటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదైనా మీరు నెగ్గిర్రా అని నేను అడుగుతా ఉన్నా. ఏదైనా మీరు మాట్లాడిన మాటలు నిజమే. మేము ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ రుజువు చేసినా నిజమైంది అనేది మీరు రుజువుపరిచిరా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ప్రజల పైన మీరు చేసే అభివృద్ధి పైన ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ పైన ఎప్పుడు ఏదో ఒకటి నిందలేయడం, దానికి మీకు రిజల్ట్ రాకపోవడం, మీరు మళ్ళీ అయ్యో మేము ఆశించిన ఫలితాలు రాలేదు, ఏదో ఒకటి వీళ్ళ మీద మళ్ళీ నిందలేయాలి, ప్రజలను డైవర్ట్ చేయాలి అన్న ఆలోచన తప్ప కానీ మీకున్నదైతే ఏది కాదు. మీరు చెప్పిన హామీలు నేను చెప్తాను, ఒక 2 ఫ్రీ కరెంట్ ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి తప్ప మీరు చేసినవన్నీ మొత్తం హామీలు అదే. మరి దానికి అనుగుణంగా దయచేసి సతీష్ బాబు పైన ఆరోపణలు మానేసి ఈ నియోజకవర్గం మీద అభివృద్ధి పైన మీరు ఆలోచించండి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అనేది దయచేసి మీరు అనకండి అని నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు కాదు, మీరు 5 సంవత్సరాలల్లా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడండి. అప్పుడు కూడా నేను దానికి
సమాధానం నేను చెప్తా అని కాంగ్రెస్ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా నేను చెప్తాను. హుస్నాబాద్ నియోజకవర్గంలో దయచేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఏ రకంగా మాట్లాడుతున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించి ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే మళ్ళీ అధికార పార్టీ వాళ్ళు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. దయచేసి ఇప్పుడు కౌన్సిలర్ గెలవంగానే ఏదో ఆ రాష్ట్రంలో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని కాదు, ప్రతిపక్షం గట్టిగా నిలబడుతుంది. మనం చెప్పినట్టు వినాలంటే ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలిచి చైర్మన్లో ఉంటేనే మనం రేపు కాంగ్రెస్ పార్టీ నిలదీసే అధికారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ఓటర్ కానీ ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయవలసిందిగా నేను ఈ తెలంగాణ ప్రజానీకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదం చేసుకుంటూ మరి అందరికీ నా ఓటర్ మాసేయులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు ఆలోచించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.